గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు బోల్డ్ అన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా 42% రిజర్వేషన్ అనేది ఈ ఎన్నికలకు వర్తిస్తుందా? కోర్టు ఏం చెప్పబోతోంది? అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. నమస్తే అండి. సో లోకల్ బాడీ ఎన్నికలు అనేవి గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు, జరగలేదు. చివరికి కోర్టు దాకా వెళ్ళారు. కోర్టు కూడా తొందరగా కండక్ట్ చేయండి అని చెప్పింది. ఇప్పుడైతే ఒక షెడ్యూల్ వచ్చింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అన్ని డౌట్లు మళ్ళీ ఎందుకు కనిపిస్తున్నాయి? ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఎందుకు ఉన్నాయి? లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వాలు వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తాయి. టీఆర్ఎస్ వచ్చినాగానే చేశారు, తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ చేశారు. వాళ్ళు ఉన్న టెన్యూర్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. అంత ముందర కూడా మనం చారిత్రక నేపథ్యం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒక్కోసారి కండక్ట్ చేసేవి, ఒక్కోసారి వాటిని దే యూస్ టు పుష్ ఇట్ స్పెషల్ ఆఫీసర్ పాలన కిందకి పంపించేస్తుండేవి. లోకల్ బాడీస్, అది అర్బన్ లోకల్ బాడీ కానీ రూరల్ లోకల్ బాడీ కానీ, పంచాయతీలు, విలేజ్ పంచాయత్స్ అండ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మండల్ పరిషత్ అండ్ జిల్లా పరిషత్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే వాటిని నిర్వహించి ఉండవలసింది, నిర్వహించలేదు. ఎవరో కోర్టుకు వెళ్ళారు దాని మీద. హైకోర్టు మొత్తం కేసు ఇరుపక్షాలు విని సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్టార్ట్ చేయండి ఆ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చెప్పారు. నాకు కరెక్ట్గా జడ్జిమెంట్ వర్డింగ్ తెలియదు. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు, ఎలక్షన్ కంప్లీట్ అయిపోవాలి ఆ టైంకి అన్నారు, ఏదో మొత్తానికి తెలియదు. అయితే ఈలోపు లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రక్రియ చేశారు. ఏంటది? ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. వేసి ఫస్ట్ బీసీ కులగణన చేశారు. దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా భావించడమే కాకుండా ఆయన దాని గురించి ప్రతిష్టాత్మకంగా మాట్లాడతారు కూడా. అంటే వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ హీ హెస్ టేకెన్, హిస్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇన్ లోకల్ బీసీ కులగణన అనేది చేయడానికి ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి, ఎంత మైన్యూట్గా దాన్ని ప్లాన్ చేశారు, ఎంత పర్ఫెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తారు. ఎందుకంటే ఆ కులగణన ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కౌంట్ చేయలేదు అని కొంతమంది అంటే మళ్ళీ ఇంకొక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇంకో 15 రోజులు ఆపర్చునిటీ ఇచ్చి చేశారు. ఇది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా కులగణన చేస్తామని అతను చెప్తే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని టేకప్ చేశారు. చేసి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద దాన్ని కంప్లీట్ చేశారు. అతని దగ్గర చాలా రికార్డు ఉన్నది అది. అండ్ హీ కీప్స్ ఆన్ టాకింగ్ వెరీ ప్రౌడ్లీ అబౌట్ ఇట్. దెన్ బీసీస్ కులగణన జరిగిన తర్వాత దానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి? రిజర్వేషన్లో వీళ్ళకి తోచినట్లుగా డైస్ వేసి ఇచ్చే పద్ధతి కాదు. సో దట్ హ్యాస్ టు బి డన్ బై ఎ జ్యుడిషియల్ కమిషన్. సో షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి వాళ్ళు దాన్ని స్టడీ చేసి వాళ్ళు బీసీ పాపులేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని డిసైడ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, పొలిటికల్ రిజర్వేషన్ అన్నింటిలోనూ, జాబ్స్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని షమీమ్ అఖ్తర్ కమిషన్ డిసైడ్ చేసింది. చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రికమెండేషన్ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత చట్టసభలో పెట్టారు. చట్టసభలో పెట్టి ఐ థింక్ ఆర్డినెన్స్ చేశారు. చేసిన తర్వాత చట్టసభలో పెట్టారు. చట్టసభలో పెట్టి దాన్ని చట్టం ఉభయ సభలో ఆమోదించాయి. రాష్ట్ర శాసనసభ పెట్టి చేశారు. చేసి దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించారు. గవర్నర్ ఆమోదం అవ్వలేదు, అక్కడ పెండింగ్లో ఉంది. దీన్ని గవర్నర్ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈలోపు వీళ్ళు దానికి సంబంధించి దానికి అలైడ్గా 3-4 రకాల
3-4 రకాల ఆర్డినెన్స్లు చట్టాలు ఉన్నాయి దాంట్లోని. కేసీఆర్ ప్రభుత్వం దాన్ని 50%కే లిమిట్ చేసిన దాన్ని అంగీకరిస్తూ చేయడం, బీసీ రిజర్వేషన్ పెంచకుండా పోవడం, ఇలాంటివి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. జరిగాయి. సో ఈ సవరణలు ఇవన్నీ సబ్మిట్ చేశారు. అయితే వాటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నర్ ఆఫీస్ నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఏంటి? 42% రిజర్వేషన్ కావాలి. 42% రిజర్వేషన్. తమిళనాడులో 69% ఉంది రిజర్వేషన్స్ అంటే మాకు కూడా అలాగా. ఈ కోరిక చాలా ప్రభుత్వాలు చాలాసార్లు వ్యక్తం చేసిన మాట వాస్తవం. ఇక్కడ కేసీఆర్ గారు కూడా 12% చేయాలి ముస్లిం రిజర్వేషన్ అని ఒక తీర్మానం చేశారు. ఎస్టీలకు 10% చేయాలి, 6% కాదు. అది రాష్ట్రాలకి వదిలేయాలి ఈ నిర్ణయాన్ని. వాళ్ళ లోకల్గా ఉన్న పాపులేషన్ కాంపోజిషన్ డెమోగ్రాఫిక్స్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించాలి అని కేసీఆర్ వాదించారు. చాలా గట్టిగా వాదించారు ఆయన. హీ వాజ్ అ ఛాంపియన్ ఆఫ్ దిస్ కాజ్. అట్లనే రేవంత్ రెడ్డి హీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ది సేమ్ ఫుట్ స్టెప్స్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఛాంపియనింగ్ ది కాజ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్. 42% మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలనేది బీఆర్ఎస్ స్లోగన్. బీఆర్ఎస్ కూడా 42% రిజర్వేషన్ ఏం వ్యతిరేకించడం లేదు. బీజేపీ వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకించదు. కానీ ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. అంటే వీళ్ళల్లో కోర్టుకు వెళ్ళేవాళ్ళు వీళ్ళకి ఈ రాజకీయ నాయకులకు సంబంధం లేని వాళ్ళు అంటే కాదండి, ఉండే ఉంటుంది, ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది. సంబడి వుడ్ హావ్ ప్రొవోక్డ్ దెమ్ టు గో టు కోర్ట్. ఇప్పుడు రేపు పొద్దున ఈ 42% రిజర్వేషన్ కావాలంటే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ రాష్ట్ర శాసనసభలో ఆమోదం అయిపోయిన బిల్లు ఆయన దగ్గర క్లియరెన్స్ ఆయన సంతకం పెడితే, ఆయన గవర్నటోరియల్ అసెంట్ ఇస్తే అది చట్టం అవుతుంది. ఆ చట్టం కూడా ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు దాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర పార్లమెంటు 9th షెడ్యూల్లో దాన్ని చేర్చి, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో దాన్ని చేర్చి రాష్ట్రపతితో ఆమోదం తీసుకుంటే అప్పుడు 69% సీలింగ్ కిందకి ఇది వస్తుంది, లేకపోతే రాదు. ఇదో పక్కన ఉంచుదాం. కులగణనం చేశారు, సైంటిఫిక్గానే చేశారు, కాన్స్టిట్యూషనల్లీ యాక్సెప్టబుల్ మెథడ్లోనే చేశారు అని అనుకుందాం. లెట్ us agree that. చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి వీళ్ళ కమిట్మెంట్ వీళ్ళు ప్రదర్శించాలి కదా. ఎలా ప్రదర్శిస్తారు? సో రిజర్వేషన్లు ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, లోకల్ బాడీస్ అన్నిట్లోనూ రిజర్వేషన్స్ ఫిక్స్ చేశారు. ఆ జీవో ఇష్యూ చేశారు. తర్వాత వాటిని బేస్ చేసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తాలూకా జీవన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కమ్యూనికేట్ చేశారు. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అదే బేసిస్. సో వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇప్పుడు కోర్టులో ఈ మ్యాటర్ ఉన్నది. రేపు 8వ తారీఖు అప్పుడు ఈ విషయం చర్చకు వస్తుంది, కోర్టు ముందరకు వస్తుంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అది మనం చెప్పగలిగితే కోర్టు అవసరం లేదు. సో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుంటుంది అంటే 69%కి పెరుగుతోంది ఆ రిజర్వేషన్. పెరిగితే ఇది 9th షెడ్యూల్లోకి చేర్చారా, 9th షెడ్యూల్లోకి చేర్చడానికి జరుగుతున్న ప్రక్రియ ఏంటి, ఎక్కడ ఆగి ఉంది, ఎంతకాలం దీన్ని పర్మిట్ చేయొచ్చు, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ. ఇంకా ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. లేదు కోర్టులు చాలా సందర్భాల్లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అవ్వం అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఎలక్షన్ అయిపోయినా కానీ దాన్ని అనౌన్స్ చేయకుండా, రిజల్ట్ బయటికి రాకుండా కూడా ఆపిన సందర్భాలు ఆపుతారు, కానీ తర్వాత ఇచ్చేస్తారు జడ్జిమెంట్. బట్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మేము ఇంటర్ఫియర్ అవ్వం అని కోర్టులో చాలా సందర్భాల్లో చెప్పేది. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. వీళ్ళ అధికార పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు. వాళ్ళ ఇండిపెండెన్స్ని గౌరవిస్తున్నాం. ఒకవేళ కోర్టు ఈ దశలో మేము ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి మేము దీనిలో ఇంటర్ఫియర్ కాము అని చెప్తే ఈ పద్ధతిలోనే 42% రిజర్వేషన్తో మన వీళ్ళు ఫిక్స్ చేసిన రిజర్వేషన్ ఏ ప్లేస్కి ఏబీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనుమతిస్తూ ఎలక్షన్ జరిగిపోతుంది. ఒకవేళ కోర్టు ఏదైనా అభ్యంతరం తెలియజేసి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమనో లేక రాజ్యాంగానికి కట్టుబడి లేదనో, వ్యతిరేకం కాకపోవచ్చు బట్ రాజ్యాంగంలో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నదనో లేదా రూల్స్కి కట్టుబడి లేదనో అభిప్రాయపడి కోర్టు స్టే చేస్తే ఎలక్షన్
ఆగుతుంది. అయితే ఇంకొక అవకాశం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, అవకాశం కాదు నేను చెప్పేది, ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా, ఈ రిజర్వేషన్లు ఫిక్స్ చేయడం ద్వారా, నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కమిట్మెంట్ టు దిస్ కాజ్ ఆఫ్ 42% చిత్తశుద్ధిని మేము ఫాలో అవుతున్నాము, మేము నిరూపించేసుకున్నాం అనే పొలిటికల్ క్లెయిమ్ వాళ్ళు చేయవచ్చు. ఇక దాంట్లో సందేహం ఏం లేదు. చేసినప్పుడు కొంత మైలేజ్ కూడా వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము ప్రయత్నం చేసాం కానీ కోర్టు ఇవ్వలేదు, లేకుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇలాగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని కూడా గట్టిగా అనలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళలేదు దీని మీద కోర్టుకి. సో అలా అది ఆ ఇల్జామ్ పెట్టలేరు. కానీ బట్ మా కమిట్మెంట్ ఉన్నది, మా కమిట్మెంట్ మేము చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు కమిట్మెంట్ ఉంటే గవర్నర్కి చెప్పి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించవచ్చు కదా అని అడగచ్చు. బీజేపీని కార్నర్ చేయడానికి అవకాశం ఉన్నది దీంట్లోనే. బట్ తప్పకుండా ఈ అడ్వాంటేజ్ వాళ్ళు పొందుతారు. ఒకవేళ కోర్టు ఫలానా తేదీలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించి తీరవలసిందే, కానీ మీరు నిర్ణయించిన రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయడానికి వీల్లేదు, రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ 50% అని కనుక రూలింగ్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి ప్యారలల్ మెకానిజం ఇంకోటి వాళ్ళు ముందే వర్కౌట్ చేసి పెట్టుకున్నారు. 42% సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే అనౌన్స్ చేశారు కదా, రిజర్వేషన్స్ అనౌన్స్ చేశారు కదా, వాటన్నిటిలోనే పార్టీ పరంగా బీసీ క్యాండిడేట్లు నిలబెడతారు. వీళ్ళు మా క్యాండిడేట్స్ అని అట్లానే బీఆర్ఎస్ కూడా నిలబెడతారు. ఎవరికి అంత పెద్ద లార్జ్ ఓటింగ్ పాపులేషన్ దూరం చేసుకోవాలనే ఉద్దేశమే ఉండదు. అందుచేత కానీ ఎలక్షన్ జరుగుతుందా జరగదా, ఈటల రాజేందర్ చెప్పింది నిజమా? ఎగ్జాక్ట్లీ, ఈటల రాజేందర్ అన్న మాట కూడా డబ్బు ఖర్చు పెట్టుకోకండి, 5 దాకా వెయిట్ చేయండి అనే ఒక మాట. సో ఇలాగా ఉంటే గనక కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్ని అంగీకరించినా అంగీకరించకపోయినా కాంగ్రెస్ విల్ హ్యావ్ 42% ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ ఇన్ ద ఫ్రే. అంటే వాళ్ళు దే కెన్ స్టార్ట్ నర్సింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. మిగతా వాళ్ళ సంగతి మాత్రం తెలియదు. బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా తప్పకుండా యుద్ధం చేస్తుంది. అంటే ఇట్స్ ఏ మేజర్ పొలిటికల్ పార్టీ, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండిన పార్టీ. సో తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ దే మస్ట్ హావ్ బీన్ ప్రిపేర్డ్. అది సో ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న మాట ఏమో మీరు 5 దాకా వెయిట్ చేయండి, అనవసరంగా ఖర్చు పెట్టొద్దు అనేది. సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అన్న మాట 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలయ్యాక మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అనేది. ఇక్కడ అమలవుతుందా కాదా కోర్టు ఏం చెప్తుంది అన్నప్పుడే అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. దే ఆర్ రెడీ, మేము వీఆర్ గోయింగ్ ఎహెడ్ అన్నట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కండిషన్లో అవునా కాదా, ఇఫ్స్ అండ్ డోంట్స్, బట్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు, సో ఎలక్షన్స్ ఖచ్చితంగా అవుతాయి అనే ఒక కాన్ఫిడెన్స్ పార్టీలకి ఉందంటారా? అయితే చేద్దామనే సంసిద్ధతలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయండి. ఎలక్షన్స్ అయితే తప్పకుండా మన రాజకీయం మనం చేసి ఎన్నికలు గెలవాలనే ఉత్సాహంతో 2 పార్టీలు ఉన్నాయి. ప్రభుత్వ పక్షం, ప్రధాన ప్రతిపక్షం. బీజేపీ కొంత డిఫెన్స్లో ఉన్నది ఈ విషయంలో. బికాస్ ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు చేయించలేదు దీన్ని 69% అని అంటారు. బట్ వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళకి ఉంది కదా, ముస్లింలను ఇందులో చేర్చారు కాబట్టి, వాళ్ళు లేకుండా అయితే మేము బీసీలను యాక్సెప్ట్ చేస్తాము అనే మాట. అప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉన్నది. ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర ఒక దగ్గర కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఇంకో స్టేట్లో ఉన్నాయి. ముందు వాటిని కూడా క్యాన్సిల్ చేయండి, అప్పుడు నేను తీసేస్తాను అంటున్నారు. సో మరి అక్కడ ఉండే ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? సో మీకు ఒక చిత్రం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులందరూ మనకి తేలిగ్గా కనపడతారు కానీ రాజకీయం చేయడం చాలా కష్టము. చాలా ఆలోచన పరులండి అందరూ. అది కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, లేక బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా ఆలోచన పరులు. ఇప్పుడు ఒక ప్రక్రియ ఒకళ్ళు చేస్తే దానిలో దిస్ ఈజ్ ది లూప్ హోల్ అని ఇంకొకళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్ని వాళ్ళు హైలైట్ చేయగానే దీనికి కౌంటర్గా వీళ్ళు ఇంకోటి ఐడెంటిఫై చేస్తారు. అదే రాజకీయంగా మారిపోయింది కదా, మారిపోయింది. బట్ ఇది రసవత్తరం. మనకి ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం చర్చ జరగకపోతే అలా జరగాలి. సో ఇప్పుడు 8న ఏం జరుగుతుంది అనే మాట వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కోర్ట్ టు సే. ఎందుకంటే మనమేం ప్రెడిక్ట్ చేయలేం కదా, అదే మనమే ప్రెడిక్ట్ చేయగలిగితే కోర్టుకి వెళ్ళరు వాళ్ళని, మనం అడిగిస్తారు. సో ఒక్కొక్క స్థానానికి సంబంధించి అయితే 3 అభ్యర్థులని సెలెక్ట్ చేసి పెట్టుకోండి, అందులో రైట్ క్యాండిడేట్ ఎవరో మనం పిక్ చేసుకుంటాం. సంసిద్ధంగా ఉన్నాం. ఆల్ సెట్. yes, all set.
సో దీన్ని మళ్ళీ ఒక రెఫరెండంగా భావించే వాళ్ళ గురించి ఏం చెప్తారు? నిజంగా ప్రజా వ్యతిరేకత ఉందా, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా వచ్చింది అనే దానికి మాకు అనుగుణంగా మలుచుకోవడానికి చూస్తున్నారు అనేది. సో ఇక్కడ కూడా బోల్డ్ అంతా 2-3 అంశాలు ఉన్నాయండి దీంట్లో. ప్రతి ఎలక్షన్ రెఫరెండమే, ప్రజల అభిప్రాయమే, ఆ అభిప్రాయం ప్రకారమే వాళ్ళు ఓటు చేస్తారు. నువ్వు చేస్తున్న పనికి బెంచ్ మార్క్గా దీన్ని ఇప్పుడు తీసుకోవాలి అనేది కొంత జనరల్ పబ్లిక్ ఒపీనియన్ వ్యక్తపరిచినట్టుగా అవుతుంది దీంట్లోని. అయితే ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ అండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్కి, గ్రామ పంచాయతీ మన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి పోలిక పెట్టలేం. మున్సిపల్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి పోలిక పెట్టలేం. అసెంబ్లీ ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి పోలిక పెట్టలేం. అసెంబ్లీ ఎలక్షన్స్లో 39 సీట్లు గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 64 సీట్లు గెలిచారు. అదే పార్లమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది, బీజేపీ అసెంబ్లీలో 8 సీట్లు గెలిచింది, పార్లమెంట్లో కూడా 8 సీట్లు గెలిచింది. తెలంగాణ భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో. సో ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఇండిపెండెంట్. రెఫరెండం అంటే జనరల్గా పబ్లిక్ మూడ్ అర్థమవుతుందేమో కానీ దీన్ని రెఫరెండంగా భావించేసి ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేసేయడం అలాగే ఉండవు. ఛాలెంజెస్ అయితే ఇంకెవరు చేసుకోలేదు కదా, అంటే ఇంకా చేయలేదు, అంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాబట్టి. మీకు ఉదాహరణకి 2016లో ఎలక్షన్ జరిగినప్పుడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు టీఆర్ఎస్కి 99 సీట్లు వచ్చాయి. 2020లో ఎలక్షన్ జరిగినప్పుడు జిహెచ్ఎంసీకి, టీఆర్ఎస్కి 56 సీట్లే వచ్చాయి. దాన్ని రెఫరెండంగా భావిస్తారా? అప్పుడు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. రెఫరెండంగా భావిస్తారా? భావించలేము. మళ్ళీ 2023లో ఎలక్షన్ జరిగినప్పుడు హైదరాబాద్ 22 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో. మరి దాన్ని ఆ ప్రాతిపదికన అన్ని సీట్లు గెలవకూడదుగా. సో ఈ రెఫరెండం అనే కాన్సెప్ట్, అసలు రెఫరెండం అనే కాన్సెప్ట్ ఇండియాలో సాధ్యం కాదు. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనే డెసిషన్. ఇది స్విట్జర్లాండ్ లాంటి చిన్న కంట్రీలో సాధ్యం అవుతుంది తప్ప ఇక్కడ సాధ్యం కాదు. ఇది ఒక పడికట్టు పదంగా వాడుతుంటారు, ఇది రెఫరెండం, మీకు వ్యతిరేకత ఉంది లేకపోతే మీకు సపోర్ట్ వచ్చింది ఇలాగా. బట్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి జరగబోతే బై ఎలక్షన్ ని మాత్రం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంటారు. ఏ ఎలక్షన్ అయినా ప్రెస్టీజియస్ ఎలక్షన్ అయినమ్మా, ఏ ఎలక్షన్ అయినా ప్రెస్టీజియస్ ఎలక్షన్. అది కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్ తర్వాత ఆ స్థానాన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ ని కాంగ్రెస్ గెలుచుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్, అవే ఆలోచనలు, స్ట్రాటజీలు. అవును, దానికనే వీళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు 3 పేర్లు ఇవ్వండి అని అడిగారు, అధిష్టానం నిర్ణయిస్తున్నారు. అది కాంగ్రెస్ కల్చర్, అది అధిష్టానం నిర్ణయిస్తుంది అన్నారు. అక్కడ ఒక 20 మందో 10 మందో ఉన్నారు పోటీ చేయడానికి, ఆశావహులు. ఆల్రెడీ వాయిస్ కాల్ తో ఓటింగ్ అనేది కూడా మొదలవుతోంది. టీఆర్ఎస్ ఆల్రెడీ క్లియర్గా మాగంటి గోపీనాథ్ గారు వైఫ్కి క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. సో బీజేపీలో కూడా పోటీ ఉన్నది. అంటే చూడాలి ఎలా జరుగుతుంది అనేది. అంటే ఎంఐఎం కార్డ్స్ ఎట్లా ప్లే చేస్తుంది, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ముస్లిం ఓటింగ్ ఉన్నది అక్కడ. సో వాళ్ళు ఎట్లా ప్లే చేస్తారు, ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, ఇస్తే అప్పుడు ఎలా ఉంటుంది, ఎంఐఎం సొంతానికి క్యాండిడేట్ని పెడుతుందా తెలియదు. సో ఇప్పుడు రెఫరెండం కాకపోయినప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఏమైనా డెవలప్ అయిందా? దాన్ని ఎలా ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, దాన్ని యాంటీ ఇన్కంబెన్సీ అనరు. బికాజ్ ఇన్కంబెంట్ వాజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆటోమేటిక్గా ఆయన వైఫ్ ఎలక్ట్ సింపతి ఓట్ అంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గోపీనాథ్ గారు వైఫ్ గెలిస్తే సింపతి ఓట్ అంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్కి చాలా సీరియస్ థ్రెట్ అనే విషయాన్ని ప్రచారం చేస్తారు. We can't conclude like that. ఒక్క ఎలక్షన్ బీజేపీ గెలిచింది అనుకోండి, నెక్స్ట్ మేమే రాబోతున్నాము అని అంటారు. బట్ ఒక్క ఎలక్షన్ బేస్ చేసుకొని మనం అలా చెప్పలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 ఎలక్షన్లో బీజేపీ 1 సీట్ గెలిచిందండి హైదరాబాద్, రాజాసింగ్. అతను కూడా పార్టీలు ఉంచుకోలేకపోయారు వాళ్ళు ఇప్పుడు. బట్ మా 23లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 8 మంది గెలిచారు. సో ఒక ఎలక్షన్ని బేస్ చేసుకొని దాన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో నెక్స్ట్ ఎలక్షన్ని మనం అనలైజ్ చేయలేం. సో ఇది కంప్లీట్గా పబ్లిక్ మూడ్ లోకలైజ్డ్ ఇష్యూస్ ఉంటాయి
అట్లా. సో పల్స్ పట్టుకున్నాము అనేది కాదు. ఒకటిది నేను చెప్పిన వాళ్ళు గెలిస్తే నేను ప్రిడిక్ట్ చేయగలిగానని చెప్పుకోవడం, నేను చెప్పిన వాళ్ళు ఓడిపోతే కామ్గా ఊరుకోవడం. అది. సో వి నీడ్ టు వెయిట్ టిల్ 8th అక్టోబర్. అక్టోబర్ 8th ఏం జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు